మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాలా. ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు, అక్కడనే ఒక ఆ ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు. రాజకీయంగా అణగదొక్కుతూ, ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ, ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ, నాయకత్వాన్ని అణచివేస్తూ ఇవాళ 42% అనేది 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపినరు, మళ్ళా ఇమ్మీడియట్గా టర్న్ అయిపోయి అసెంబ్లీని క్లోజ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి, చట్టాలు తయారు చేసినటువంటి 2 విద్యా ఉద్యోగాల్లో 42% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 42% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు? మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ కనీసం ఈ మూడింటిపైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15వ తారీఖుగా మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి, అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా, మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్నీ కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి, ఒక మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి, మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి, ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపైన కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం, 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు. ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం. మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 3, 4, 5